నడురిగా ఏ మాత్రం లేట్ చేయొద్దు, జల్దీ నా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. కాదబ్బా, అసలు ఈ షెయ్యి పార్టీ ఓట్లల్లా ఎందుకు పోటీ పడ్డది, ఎందుకు అధికారంలోకి వచ్చింది, అసలు ఈ కథ ఏంది, కాన్సెప్ట్ ఏంది? జనాలు ఇగో గిట్లనే అనుకుంటున్నారు. వాళ్ళ చూస్తున్నారు కదా కొన్నొద్దుల సంధి ఏమైతుందో. అసలు పాలన గురించి మరిచిపోయి ఎంతసేపు బీఆర్ఎస్ లీడర్లను అరెస్ట్ చేద్దామా, కేసులు ఎట్లా పెడదామా, ఇగో గిట్లనే ఆలోచిస్తున్నట్టు కొడుతున్నది. కొడుతుందేంది, ఇదే వాస్తవమట. ఎవ్వరు అడిగినా ఇదే మాట చెప్తాండ్రు. ఎందుకో మీకు కూడా ఎరికే. పాండ్రి కండ్లకు గట్టినట్టు ముచ్చట చెప్తా ఇనుర్రి. మొన్న కౌశిక్ రెడ్డి సార్ను రాత్రిపూట అరెస్ట్ చేసిర్రు. ఇక అటెనక ఏమైంది, కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక అంతకు ముందు హరీష్ అన్నను అరెస్ట్ చేసే కథ నడిచింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అని అనుకుంటా ఏమేమో చేద్దామనుకున్నారు. కానీ అది నాటకమని తేలింది. సర్కార్కే రివర్స్ కొట్టింది. ఇక మన రామన్న మీద తాపకోసారి అరెస్ట్ అనుకుంటా ఎట్లా ఊగిపోతున్నారో మీరు చూస్తూనే ఉన్నారాయే. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అని షాల్ చేసిర్రు. ఇక అదేమో బెడిసి కొట్టింది. అది ఉత్త కేసే అని తేలే వరకల్లా ఇక ఇప్పుడు లొటపీసు కేసు మీద పడ్డరు. రేసింగ్ కార్లని ముంగటేసుకున్నారు. వీళ్ళనే కాదుల్లో బీఆర్ఎస్ లీడర్లు పట్నం నరేందర్ రెడ్డి సార్ను అరెస్ట్ చేసిర్రు. క్రిషాంక్ అన్నను, గెల్లు సీనన్నను, ఎర్రోళ్ల సీనన్నను ఇగో వీళ్ళ మీద అన్యాల్యంగా లేనిపోని కేసులు బనాయించిర్రోల్లా. జైలుకు పంపే ఉపాయం చేసిర్రు. అటెనక కోర్టు బెయిల్ ఇచ్చింది. ఉత్తగనైతే ఇయ్యదు కదా బెయిలు. అసలు ఈ అరెస్టులు ఎందుకో ఏమిటికో చిన్న పోరానికి కూడా సమజైతున్నది. అసలు ఏడాది సంధి షెయ్యి పార్టీ ప్రభుత్వం మన రాష్ట్రంలో పాలన చేసినట్టు కొడుతుందా అనొల్లా? మీకేమన్నా కనబడ్డదా? అసలు 6 గ్యారెంటీలు అన్నారు. ఇక 6 గ్యారెంటీలు కాకెత్తుకపోయింది అన్నట్టు చేసిర్రు. రైతు భరోసా అనే, రైతు రుణమాఫీ అనే, ఆడపడుచులకు 1,00,000 రూపాయలు, తులం బంగారం అనే, పింఛన్లు వేయించుడు అని చెప్పే, ఓట్లు గుద్దించుకునే, ఒడ్డుకు మీదకచ్చే, గద్దె మీద కూర్చొనే. మరి గవర్న అయినాయా? ఒక్కటంటే ఒక్కటి కూడా చక్కగా గానే. ఇక ఇదెక్కడ అన్యాయం అని బీఆర్ఎస్ పార్టీ తాపకోసారి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నది. గ్యారెంటీలు అమలు చేయాలని ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉన్నది. పేదోళ్ళకు ఆపతొస్తే వాళ్ళ దిక్కు గులాబీ లీడర్లు నిలబడ్డరు. సర్కారు గరీబోళ్ల ఇండ్లు కూల్చినా, రైతుల భూములు గుంజుకున్నా వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది. ఇగో ఇదే రేవంత్ సార్కు వశపడలేదు కావచ్చు. అందుకే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళను అరెస్ట్ చేసి నోళ్లు మూయించే కుట్రేషం నడుస్తాంది. ఇగో గిట్లనే చెప్పుకుంటున్నారు జనాలు కూడా. అంటే పేరుకు ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలా జనం మాత్రం గొంతిప్పొద్దు, నోరు తెరవొద్దు. మాట మాట్లాడితే అరెస్టులు, కేసులు, ఇదేమి పంచాది? అంటే ప్రతిపక్షం పార్టీ లీడర్లను జైలుకు పంపితే ఇక అడిగేటోడు ఉండడు, మనకెదురు ఉండనే ఉండది అని ఫిక్స్ అయిపోయినట్టు కొడుతున్నది. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ మాత్రం నిజంగా ఎత్తిన పిడికిలు మాత్రం దించలేదు. కేసులు పెట్టుకొని జైల్లోనే వేసుకొని 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా, పేదోళ్లకు న్యాయం జరిగేదాకా సర్కారు మీద ఈ కొట్లాట ఆపేదే లేదని గట్టిగా నిలబడ్డరు. అవుగాని మీరు ఏ మంచి నూనె వాడతారు వల్ల? అంటే పల్లి నూనెనా లేకుంటే పొద్దు తిరుగుడు నూనెనా? అసలు అయితే నూనె లేకుంటే కూరనే వండుకోరు కదా. నూనె ఎక్కువైనా తక్లీఫే. అంతెందుకు మిర్చి బజ్జీలకో పకోడీలకో నూనె అంటుకొని ఉంటే నేనైతే వాటిని తిన అట్లా వాళ్ళ జోలికి కూడా పోనోళ్ళ. లేనిపోని బీమార్లు వస్తాయట కదా, అల్సరు గిల్సరు అనుకుంటా. అందుకే నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిదంటారు. సరే గాని ఈ వంట నూనెలు, ఆరోగ్య సూత్రాలు గివెందుకు చెప్తున్నావు మల్లీశ్వరి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజన్ కాకుండ్రి, ఈ ముచ్చట చూసి జరసేపు పర్షాన్ కాండ్రి గంతే. చూడుర్రి. అగో గీ పెద్దవాళ్ళు ఆగేది తేనెనో, షర్బతో లేకుంటే జ్యూసో అనుకుంటురా? కాదు, నూనె, నువ్వుల నూనె. అరే అవంటే అగో ఎట్లా తాగుతుందో చూడు. అసలైతే కూరల జరంత నూనె ఎక్కువైతేనే తినేది, అందుకు వెనక ముందాడతాం. కానీ ఆ పెద్దవ మాత్రం 2.5 కిలోల నూనె తాగింది. ఎందుకంటే ఇట్లా నువ్వుల నూనె తాగుడు ఆచారం అన్నట్టు.
అయితే అటు ఆదిలాబాద్ జిల్లాల ఖాందేవ్ జాతర నడుస్తుంది. తొడశం వంశపోళ్లకు దేవుడు ఖాందేవు. ఈ దేవునికి జాతర చేస్తారు. ఈ జాతరనే తొడంశం వంశంలో ఉన్న ఈ పెద్దవ్వ 2.5 కిలోల నువ్వుల నూనె దాగి ఈ వంశం తరపున మొక్కులు తీర్చుకుంటది అన్నట్టు. ఇక నెల రోజుల ముందు సందే ఈ నూనెను తయారు చేస్తారు. పున్నమి నాడు ఆమెతోని తాపిచ్చి జాతర చేస్తారు. ఇట్లా నూనె దాగిన ఈమెకు ఏం గానే కాదట. దావకానకు కూడా ఎన్నడూ పోయింది లేదు. అంతా ఖాందేవుడే చూసుకుంటాడని వీళ్ళ నమ్మకం. తొడసం వంశస్థుల పుణ్యక్షేత్రం శ్రీ 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 కామదేవ్ దేవస్థానం యందు పుష్యమాసం పూర్ణిమ రోజున మహాపూజ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో వేలాది భక్తులు వచ్చి తమ యొక్క కోరికలను మొక్కి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా తరతరాలుగా వస్తున్న మా తొడసం ఆడపడుచు మిశ్రం నాగుబాయి 3వసారి నువ్వుల నూనె దగ్గర 3 కిలోలుగా తాగడం జరిగింది. నిజంగా ఆదిలాబాద్ అంటేనే అడవులు, ఆదివాసీలు, జాతరలు. ఇక్కడ అడవి బిడ్డలు తీరొక్క జాతరలు చేసుకుంటారు. అందరు చల్లగా ఉండాలని పూజలు చేస్తారు. ఈ పూజలు చూస్తున్న మనకు చిత్రం అనిపిస్తుంది కావచ్చు, కానీ ఇదే వాళ్ళ ఆచారం. 100 ఇండ్ల సంధి నడుస్తుంది ఇట్లా. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. అవు కానీ కుంభమేళకు పోతుండ్రా నల్లా 45 రోజులు నడుస్తుంది కదా. ఇగో నేను కూడా మా కుటుంబంతో పోదామని ప్లాన్ వేసినాం. ఇక నీ నెలాఖరులనన్నా వచ్చే నెలలనన్నా పోవాలి. అసలు అక్కడ ఏమన్నా జనాలు అనొల్లా, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది ఒక్క జాగలకే వచ్చిర్రు. ఇక ఆ జనాలను చూసేందుకు నాకు 2 కళ్ళు చాలలేదల్లా. మీరు కూడా చూడుర్రి, జబర్దస్తుంది. వరెవ్వా చూసిర్రా, ఉష్కే ఓత్తే రాలనంత జనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జనజాతర లెక్క మారిపోయిందోల్లో. లక్షలు కాదు, కోట్ల మంది పుణ్యతానాలు చేసి మొక్కులు తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే పెద్ద జాతర అంటే ఈ కుంభమేళనే కాదా. గంగా, యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమం కాడ భక్తులు పూజలు చేసి పుణ్య స్నానాలు చేస్తాండ్రు. ఖాళీ 3 ఒద్దులనే దగ్గర 4.5 కోట్ల మంది పుణ్యతానాలు చేసిరట. అటు భక్తులు ఇటు నాగసాధువుల రాకతోని ప్రయాగ్రాజ్ పులకరించిపోతాంది. హర హర మహాదేవ శంభో శంకర. కాదల్లా, రోడ్డు మీదకి వచ్చినప్పుడు ట్రాఫిక్ రూళ్ళు పాటించాలి. ఇక బండ్లు నడిపేటోళ్ళు బరాబర్ హెల్మెట్ పెట్టుకోవాలి. పుసుక్కున టక్కరే అయిందనుకో గుండు వలుగుతుంది, దిమాకు ఎటమటం అవుతుంది, పానాలు పోయినా పోవచ్చు. అదే హెల్మెట్ ఉంటే కాలు రెక్కలకు దెబ్బలు తాకినాయి, మన పానాలు మాత్రం దక్కుతాయి కదా. అందుకే దయచేసి చెప్తున్నానోళ్ళ, బండ్లు తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళు 600 అయినా 100 116 అయినా నెత్తికి హెల్మెట్లు పెట్టుకోండి. అయితే ఈ హెల్మెట్ గురించి ఎందుకు చెప్తున్నానంటారా? ఇగోనరోళ్ళ, ఇది తెలవాలంటే మనం అట్లా ఒక పెట్రోల్ బంక్ కాడికి పోవాలి. ఆడ ఏమైందో చూడాలి, చూసేయండి. మరి కొందరు ఎట్లుంటారంటే అంత కిరిమి చేస్తారు. వాళ్ళకి గనక పిස්සలేసిందే అనుకో అందరినీ పర్షాన్ చేస్తారు. అందుకు ఇగో ఈడ స్తంభం ఎక్కుతుడు చూడు, ఈడో పెద్ద పిస సాయిలే ఉన్నట్టున్నది. ఈడిప్పుడు కరెంట్ కనెక్షన్ కట్టి ఎత్తాండు. ఎందుకయ్యా అంటే ఈయనకట పెట్రోల్ పోయినందుకు బంకోల మీద కోపంతో గీయేషం ఎత్తాండు. ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక పెట్రోల్ బంకుల హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోతామని కండిషన్ పెట్టారు. మంచి కండిషనే, ఉండవలసిందే. అయితే ఈయన కరెంట్ ఆఫీసుల లైన్ మెయిన్ అట.
హెల్మెట్ పెట్టుకోలే బంకు కచ్చిండు పెట్రోల్ పోయమని అన్నాడు. బంకోళ్ళేమో నెత్తికి హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోతాం లేకుంటే లేదు అని జరగట్టుగానే చెప్పారు. ఎంత అడిగినా లిన్లే కథం. ఇక ఈయనకి మెదడులో పురుగులు మేసినట్టు అయింది. ఇక లైన్ మెయిన్నే కదా రప్ప రప్ప పోయిండు, స్తంభం ఎక్కిండు, కరెంట్ తీగలు కట్ చేసి పెట్రోల్ బంకులో కరెంటే లేకుండా చేసిండు. ఇక ఎప్పురి కథ. ఇడు ఏం మనిషి అనుకోవాలోలా అంటే హెల్మెట్ లేకుంటే మీరు పెట్రోల్ పోయారు కదా, అయితే మీరు పెట్రోల్ పోయకుంటే నేను కరెంట్ లేకుండా చేస్తా అని వీడు ఒక దిగ్మల కండిషన్ పెట్టుకున్నట్టున్నది. ఇక ఈయన శకలు చేయబట్టి అర్ధగంట చేపడదాకా కరెంటు లేకుండా అయింది. ఇక ఇట్లా మోపైరు వాళ్ళ కొందరు ఏంది మాకులో ఏమో పోరి అసలు ఎవ్వరు తగ్గుతలేరు కదా. मेरा भारत को सलाम, प्यारा भारत को प्रणाम, జై జవాన్ జై కిసాన్. అసలు రైతులను చూస్తే నాకు కాళ్ళు మొక్కబుదైతది, మింట్రోలను చూస్తే నాకు తెలియకుండానే నేను సెల్యూట్ కొడతా. మింట్రోలు లేకుంటే మనం లేము. వాళ్ళు ఎండల చలిల వానల బార్డర్ల కాడ కావలి కాస్తారు. మనకు ఆపతస్తే పానాలు తెగించి మరి కాపాడతారు కదా. అయితే జనవరి 15వ తారీఖున ఆర్మీ డే జరుపుకున్నారు. ఇక ఈ సంబరాలు ఈసారి పూణేలో నడిచినాయి. పాండ్రి అట్లా పోయి చూసేసొద్దాం మనం కూడా, రాన్రి. వరెవ్వా అగో మన ఇంట్రోలు కవాతు చేస్తురు కదా, వాళ్ళ ముందు చూడురిగా రోబో కుక్కలల్లా ఇవి కూడా మన ఇంటిలో షెరికైనాయి. ఇవి కూడా మన సైన్యానికి సాయంగా ఉంటాయి. ఆగ చూడు ఎట్లా కవాతు చేస్తున్నాయో. జై హింద్. అయితే జనవరి 15 అంటే ఆర్మీ డే. పూణేలా మింట్రోలు కవాజ్ చేస్తుర్రు. మన ప్రధాని సారు, మింట్రోల మంత్రి సారు పెద్ద పెద్ద సార్లు హాజరు పడ్డరు. అసలు మన మింట్రీ కథ ఏంది, మన బలం ఏంది, మన బలగం ఏంది ఇవన్నీ చూయించుర్రి. అది చూడరు మీరు కూడా. मिशन के लिए तैयार है शुमान। 21वीं सदी की नेवी को सशक्त करने की तरफ हम एक बहुत बड़ा कदम उठा रहे हैं। ये पहली बार हो रहा है जब एक डिस्ट्रॉयर, एक फ्रिगेट और एक सबमरीन మన సైన్యాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. ఇల్లు ఏవట్టే కదా ఇప్పుడు మనం ఆరాంసే ఇళ్లలో ఉండేది కదా. మింట్రోల్ అంటే ఖాళీ బార్డర్లు ఉండటోలే కాదు, అటు వాయుసేనోళ్ళు ఇటు నావియోళ్ళు కూడా మింట్రీ కిందకే వస్తారు. వాళ్ళందరూ ఒక్క జాగాలకు వచ్చి మన భారతదేశ శక్తిని ఒక ఇట్లా చూయిస్తుంటే నాకైతే 2 కళ్ళు చాలనే చాలే. జై జవాన్ జై కిసాన్. तीनों को एक साथ कमीशन किया जा रहा है और सबसे गर्व की बात कि ये तीनों मेड इन इंडिया है। ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.